శ్రీ గురుభ్యో నమః. ప్రణామ సంవత్సర శుభాకాంక్షలు. వడగాట్పులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు. అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢవిల్లుతుంది అని శాస్త్రవాక్యం. శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ, అలాగే వసంత ఋతువులోనూ లలితాపరాభట్టారికా స్వరూపానికే పూజ. ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున్న ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు. 7 రోజులు ఒక్కొక్క రోజు 3 మాత్రలు వేసుకోమన్నారు. 7 రోజులవి కలిపి 7 3 21 ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా. అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. అందుకే భక్షితం పూర్వయామేస్య, ఎవరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి వేప పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా, అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటువ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది. వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది. అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం, దేహారోగ్యం నిలబడుతుంది. సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటువ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది. వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది. అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం, దేహారోగ్యం నిలబడుతుంది. ఇక 2, అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో షడ్రుచులు కలగలిసిపోయి ఉంటాయి. జీవితం అనేటటువంటిది కేవలం సుఖాలు, కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు. కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు, దేవతగా ఉంటారు. కేవలం దుఃఖమే అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు, ఏ మర్త్యలోకంలోనూ ఉంటారు. సుఖము దుఃఖము రెండూ కూడా అనుభవించాలి అంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తున్నప్పుడు ఒకసారి పొంగు ఒకసారి కుంగు రాకుండా తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. సమమైనటువంటి స్థితిలో ఉండి పొంగు కుంగు లేకుండా ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొంది ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా తీసుకున్నప్పుడు అందులో రుచి చూడం, ప్రసాదం అని దాన్ని నోట్లో వేసుకుంటాం. ఏదో చిన్న కష్టం రావచ్చు ఆ సంవత్సరంలో, ఆ చిన్న కష్టం వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనేటటువంటి బాధ చేత ఈశ్వరుని యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు, ఆయన పాదములను విడిచిపెట్టకూడదు. ఆ భక్తి అలాగే నిలబడి ఉండాలి. ఏ జన్మలో చేసిన పాపమో ఈ కష్టం రూపంతో పోయింది కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు, ఆయన పాదముల యందు విస్మృతి కలగనంత కాలం మనం
హాయిగా పరమేశ్వరుడి చేత నిరంతరము రక్షింపబడుతుంటాం. అదిగో ఆ బుద్ధి కలగాలి అని కోరుకోవడమే ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మర్మం. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకొని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి.